ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎన్ఆర్ కార్బన్ క్లీనింగ్ కోసం చాలా మందికి అయితే తెలుసు. అది ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఉపయోగపడదు అనేది ఈ వీడియోలో చెప్తాను. నాకు తెలిసి అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇక్కడ మనకి కార్బన్ క్లీన్ చేస్తున్నాను కదా, ఈ క్లీనింగ్ అన్నది మనకి ఒక పైప్ ద్వారా, మెషిన్ ద్వారా అయితే క్లీన్ చేస్తారు. మనకి ఎయిర్ ఫిల్టర్ అన్నది ఫిక్స్ చేసి చూసారు కదా. ఇది మనం బ్లేడ్తో క్లీన్ చేస్తేనే చాలా టైట్గా ఉన్నది. ఇది మనకి బోర్కి వచ్చిన వెహికల్ ఇంకా తడిగా ఉంది. ఆ కార్బన్ అన్నది మామూలుగా నార్మల్ వెహికల్ అయితే చాలా డ్రైగా ఉంటుంది. అసలు చాలా కష్టపడి అయితే ఆ కార్బన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ పైపుల వల్ల గట్టా ఎటువంటి యూజ్ ఉండదు. అది డబ్బులు వేస్ట్ తప్ప ఏమి ఉండదు. మనకి ఓపెన్ చేసి చేసుకుంటేనే ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా, కార్బన్ అన్నది మనకు ఒకవేళ క్లీన్ అయినా అవ్వదనుకోండి, క్లీన్ అయినా కూడా అది బ్లాకులు అన్నది ఉండిపోద్ది. సిలిండర్ బ్లాకులు ఉండిపోద్ది. అది మనకి చిన్నది ఉండిపోయినా కూడా మనకి సిలిండర్ అన్న గీతలు పడి బోర్కి వచ్చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. హెడ్ అన్నది కంప్లీట్గా ఎలా క్లీన్ చేయాలి నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరు ఎప్పుడైనా చేయించుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.